మేఘాలలో తేలిపోతున్నట్టు మేఘాలలో తేలిపోవడం ఇదే. ఊరంతరికి ఒకటే మిక్సీ, ఒకటే రుబ్బురోలు, ఒకటే రోలు. ఇది నిజమైన రాత్రి 7 దాటితే ఇంక ఇక్కడి నుంచి ఘాటి వెళ్ళి ఆగిపోయారు అనమాట. ఒకవేళ వెళ్ళాలంటే 45 కలిసిన తర్వాత వెళ్ళి పైకి. చాలాసార్లు రోడ్డుకి అడ్డంగా పడుకుని పురుగు. ఈ సెలయేరు ఎన్నో వనమూలికలు తగులుతూ వస్తుంది కాబట్టి స్నానం చేసాం అనుకోండి. అందరూ నమస్కారం, శుభోదయం. గుప్తేశ్వర వనయాత్ర 2వ రోజు ప్రారంభమైంది. మనం మారేమిల్లి ఉదయం 6 అయింది. 6 గంటలకు మనం బయటకు వచ్చాం. ఇక్కడ నుంచి మనం మారేమిల్లి ఘాటి నుంచి తులసిపాకల, చింతూరు, చట్టి దగ్గర కొంచెం ముందుకు వెళ్తాం. తుమ్మల అనే ఊరు ఉంది. సంక్రాంతికి వచ్చి కొమ్ము డ్యాన్స్ చేస్తారు కదా, వాళ్ళ ఊరు అనమాట. వాళ్ళ ఊరు వెళ్దాం. సో వాళ్ళ ఊరు జీవన శైలి అవన్నీ కొంచెం కాసేపు వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మనం ఈ రాత్రికి జైపూర్ చేరుతాం అన్నమాట. మధ్యలో కొన్ని టెంపుల్స్, కొన్ని విలేజ్లు, కొన్ని మొక్కల గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. కాకపోతే వర్షం ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. మనం మారేడుమిల్లి దాటి పాములేరు దాటేసాం. పాములేరు దాటిన తర్వాత ఒక వ్యూ పాయింట్. ఇది పొద్దున్నే అందంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం ఫారెస్ట్ అంటే పొద్దున్నే తెల్లవారుజామున లేసి 6 కల్లా బయటకు వచ్చేస్తే ఉదయం సదిరిపోతాం. ఏదో 12 గంటలకు వస్తే ఇక్కడ ఏమో అంటే ప్రకృతి అందం ఆస్వాదించలేదు. పొద్దున్నే మంచు. ఇది మొదలు మేఘం. ఇది శీతాకాలంలో మంచు ఉంటుంది. ఇప్పుడు మేఘాలు ఉంటాయి వర్షాకాలంలో. పొద్దున్నే ఇంత బాగుంటుంది ప్రకృతి ఆహ్లాదం. ప్రకృతిని ఆస్వాదించాలంటే పొద్దున్నే రావాలన్నమాట. పొద్దున్నే వస్తేలాగా మంచు, మేఘాలు ఒక్కో సీజన్ ఒకలా ఉంటుంది. అన్ని సీజన్లో చూడాలి మనం. చూస్తే అద్భుతంగా ఉంటుంది. గాలి, వాతావరణం, ఆహ్లాదం. మేఘం అనమాట. అక్కడ మేఘం అలా వస్తుంటే మేఘాలు అలా కింద అంత. సరే, ఇటు నుంచి ఇటు 2 ఎలబెల్లు వేస్తున్నాయి. అటు నుంచి ఆ మేఘం, ఇటు నుంచి ఆ మేఘం అలా వేస్తుంది. సరే, ఏదో పాట చెప్పినట్టు మేఘాలలో తేలిపోతున్నట్టు. మేఘాలలో తేలిపోవడం ఇదే పాట ఉంది కదా, మేఘాలలో తేలిపోతున్నట్టుందని. మనకి అమ్మేస్తుంది మేఘం. మన దగ్గరికి వచ్చినప్పుడు మేము మేఘంలో ఉన్నాం. రాజమండ్రి సార్. ఓకే, అలాగా. ఓకే ఓకే. నేను జైపూర్ వెళ్తున్నాను. జైపూర్ అండి. ఇక్కడ గుప్తేశ్వర్ అని ఒక శివాలయం ఉంటుంది. జైపూర్ లో సార్. జైపూర్ నుంచి ఒక 2 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంటుంది. శబరి నది అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. శబరి ఉంది కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది. వెళ్తున్నాం. వాటర్ పైన పడతా ఉంటుంది అనమాట. మనం ఏదైనా కోరిక అనుకుని చేయి పెట్టామనుకోండి, చేతిలో వాటర్ పెడితే కోరిక అయిపోద్ది అనమాట. అట్లా రాసు పడతా ఉంటాయి. ఇప్పుడు 300 రోజులు అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటాయి అడవులు మనకి అది విశేషాలు. థ్యాంక్ యూ సార్. రైట్, చూస్తారు సార్. అందుకే ఓకే, రైట్. నెక్స్ట్ తీసుకొస్తాం ఆల్రెడీ స్టార్ట్. ఆల్రెడీ వస్తే మనం క్లాస్ చెప్పచ్చు. 1 డే క్లాస్ చెప్పచ్చు. టెంపుల్ కట్టాం. మీకు ఫుడ్ అది కూడా నేను అరేంజ్ చేస్తాను. కనుపూర్ అయితే ఇంకా సూపర్. కనుపూర్ వస్తాం సార్.
కనుపూర్ అని చాలా బాగుంటుంది. ఎంతమంది వచ్చినా సరదా బాగుంటుంది. మేము డేట్స్ చెప్తారా అప్పుడు తీసుకురండి. బాగుంటుంది. అక్కడ ఫుడ్ అన్నీ కొంతమంది వచ్చినా నాకు ఇబ్బంది లేదు. ఎప్పుడు రెగ్యులర్గా మాకు ఇచ్చింది అంటే 1 day స్పెండ్ చేయొచ్చు మీరు. ఫుల్ డే మీకు ఫుల్ హ్యాపీ. 1 day ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కొండమీద టెంపుల్ ఉంది, పైకి వెళ్ళి రావచ్చు. మీరు ఎక్కడ వెళ్తున్నారు? మన ప్రాజెక్ట్ ఉంది కదా పైకి. అక్కడ వెళ్తున్నారా? ఓకే ఓకే. ఇది వనదుర్గ అమ్మవారి ఆలయం. వనదుర్గ అని పిలుస్తారు. పులులు, టైగర్స్, పులులు తిరిగి ప్లేస్. రోడ్డు కట్టగా పడుకుని రాత్రులు వస్తే రాత్రి 7 దాటితే ఇంక ఇక్కడి నుంచి ఘాటి వెళ్ళేవారు కదా, ఆగిపోయారు అన్నమాట. ఒకవేళ వెళ్ళాలంటే 4-5 కలిసిన తర్వాత వెళ్ళేవారు పైకి. చాలాసార్లు రోడ్డుకి అడ్డంగా పడుకుని పులులు. నేను భద్రాచలం క్యాంపు బండి మీద వెళ్ళేవాడు, 2 wheeler మీద భద్రాచలం క్యాంప్కి వెళ్ళి నైట్ వచ్చేవాడు. లేదా మా ఇంటి తెల్లదే 3 గంటలు బయలుదేరి పొద్దున్నే 4 ఆ టైంలో ఇది డౌన్ దిగుతూ ఉండేవాడిని. అయితే భద్రాచలం క్యాంప్ అయిపోయాక రిటర్న్ సాయంత్రం బయలుదేరితే రాత్రి వచ్చి 9 అలా 5 వచ్చి ఇక్కడ కాసేపు ఆగి నెమ్మదిగా వెళ్ళేవాడు అనమాట. అమ్మవారు ఎప్పటి నుంచి ఉన్నారు? చాలా కాలమే, చాలా పూర్వం. చిన్నప్పుడు ఇలా ఎప్పుడు వచ్చినా కదా. అకాల మృత్యు నివారణ శ్రీ ఘాటి వనదుర్గమ్మ పానోదకం పావనం శుభం. అడవులలోకి వచ్చామంటే అమ్మవారు మనం కొలవాలన్నమాట. గ్రామ దేవత పులిమేర ఎలాగో అలాగే వనానికి కూడా మనం వనంలోకి వెళ్ళేటప్పుడు, అడవిలోకి వెళ్ళేటప్పుడు రోడ్లు ఎప్పుడు కూడా ఘాటి ప్రాంతంలో అమ్మవారిని పెడతాం. అమ్మవారిని తలుచుకోవాలన్నమాట. అంటే పర్మిషన్ తీసుకోవాలి. గ్రామాల్లోకి వెళ్తే గ్రామదేవత పర్మిషన్ తీసుకోవాలి. అలాగే అడవిలోకి వెళ్తే అమ్మవారి పర్మిషన్ తీసుకోవాలి. మనం భద్రాచలం నుంచి వస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఘాటి వనదుర్గ అంటారు అమ్మవారు. అలాగే మనం అటు నుంచి రాజమండ్రి నుంచి వస్తున్నాం అనుకోండి, ఇంకొకరం దాటిగా బాపనమ్మ అమ్మవారు. అలా ఏంటంటే ఆ ఘాటి ఎక్కే ముందులో అమ్మవారిని దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి వెళ్తారనమాట. ఎలాంటి హాని జరగకుండా మనం సేఫ్గా వెళ్ళడం కోసం అమ్మవారు రక్షిస్తారని ప్రతీక. మాల నుంచి భద్రాచలం వైపు ఘాటి దిగిపోతుంటే వనదుర్గ దాటిన తర్వాత ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. అది మీద దిగడం ప్రమాదం, దిగకూడదు. ఎన్ని సుడిగుండాలు. ఇప్పుడు కూడా మనం అడవుల్లోకి వచ్చినప్పుడు ఈ సెలవుల్ని చూసి ఎంజాయ్ చేయాలి తప్ప దిగకూడదు. వాళ్ళు దిగుతాం అనుకుంటే లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ వాళ్ళు చెప్తారు ఎక్కడ దిగొచ్చు, ఎక్కడ దిగకూడదు, సేఫ్ అనేది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇదే కోరి మనం ప్రాణంలో తెచ్చుకుంటాం. ఏంటంటే ఇలా చూడడానికి అందంగా వాళ్ళు సరే టూరిజం డిపార్ట్మెంట్ మనకి సేఫ్టీగా అన్నీ పెడతారు. దాటి మనం వెళ్ళకూడదు. ఎందుకు సేఫ్టీ పెడతారంటే తెలుసు ఇక్కడ వాళ్ళకి ఏం జరుగుద్దో. అందుకని వాళ్ళు పెట్టిన హద్దులు మనం దాటకూడదు. అటుకన్నా ఉంటే మనం చక్కగా ఎంజాయ్ చేసి సరదాగా వెళ్తాం, బాగుంటుంది. ఇది మంచి ఒక వ్యూ, అదిరిపోద్దాం అన్నది ఈ వాటర్ ఫాల్. మేఘాలు చూసారా, ఈ గనుల మధ్యలో మంచి సెలయేరు. ఇది ఇలా వెళ్ళి మన సెవర్లో కలిసిపోద్దాం అన్నమాట చింతూరు దగ్గర. మీరు ఎప్పుడైనా దిగాలనుకుంటే వేసవకాలం దిగచ్చు. వేసవకాలం ఏంటంటే సేఫ్, నీళ్ళు తక్కువ ఉంటాయి. ముద్దుగూడెం దగ్గర ప్రాజెక్ట్ ఉంది, అక్కడి నుంచి వస్తే వాటర్. రెండోది ఏంటంటే ఎప్పుడు చూసినా సరే ప్యూర్గా ఉంటుంది. కింద ఏదైనా సూదేస్తే కనిపిస్తుంది, అంత క్లియర్గా ఉంటుంది ప్యూర్ వాటర్. ఇది మంచినీళ్ళు కూడా తాగచ్చు. నీళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఎప్పుడైనా వస్తే ఈ నది ఒడ్డున పడుకుంటుంటాను. నైట్ బస్సు వేయాలనుకోండి, ఈ వాగుడిని అక్కడ చక్కగా మంచి ప్లేస్ సెట్ చేసుకొని నైట్ అంతా అక్కడ ఉండి అక్కడే స్నానం చేసి వంట భోజనం తాగడానికి నీళ్ళు అన్నీ ఇక్కడే 2-3 రోజులు ఉన్నా సరే నాకు ఇక్కడ ఇబ్బంది ఉండదు అన్నమాట. ఈ సెలయేరు ఎన్నో వనమూలికలు తగులుతూ వస్తుంది కాబట్టి ఈ స్నానం చేసాం అనుకోండి మంచి ఆరోగ్యం. నీళ్ళు అమృతం. దీన్ని సోకులేరు వాగు అంటారు.
సోకులేని చాలా సోక్గా ఉంటుంది అనమాట. నీళ్ళు కూడా చాలా అందంగా తెల్లగా ప్యూర్గా ఉంటాయి. ఉంపులు తిరుగుతూ చాలా ఎక్కడ చూసినా సరే మంచి అద్భుతంగా ఉంటుంది. అందుకని సోక్గా ఉంటుంది అనమాట. సోకులేరు అన్నమాట. ఒక పచ్చటి తివాచి మధ్యలో రాళ్ళ మధ్యలో నల్లటి రాళ్ళ మధ్యలో తెల్లటి వాటర్ అలా ఒక సోక్గా ఉంటుంది అనమాట. అందుకని సోకులేరు అంటారు దీన్ని. తుమ్మలని ఊరు వచ్చాం మనం. చుట్టూరు దాటిన బదలనెల్లి దారిలో ఉంటుంది తుమ్మల. ఈ ఊరు విశేషం ఏంటంటే కొమ్ము డ్యాన్స్. మనకి సంక్రాంతికి చేస్తారు కదా, ఆ కొమ్ము డ్యాన్స్ ఈ ఊరు అన్నమాట. ఊరు వచ్చాం. అవునా? 2 అమ్మవారు చేస్తున్నారా? అదే పండుగ. తొమ్మిది దసరా చేస్తారా? దసరా వరకు అన్నదానం భోజనాలు పెడతారా? ఎంత ఉంటుంది జనాభా ఊళ్ళో? 600 ఉంటారా? అబ్బా, ఏంటి మీకు పంటలు? వరి ఇంకేం వేస్తారు? కూరగాయలు వేస్తారు? నువ్వులు, పెసరా, అబ్బో, మినుములు. మీకేంటి సంవత్సరం ఎన్ని ఉంటాయి ప్రోగ్రామ్స్? వెళ్ళారా? మళ్ళీ దసరాకు ఉంటుంది. మాకు దసరాకు ఉంటుందా? ఉంటుంది, కానీ మనకి ఇక్కడ కూడా ఉంది కదా మన అమ్మవారిని. అందుకని వెళ్ళరా? మీ తాత నుంచి కదా కొమ్మి డ్యాన్స్ మీరు? ఈ ఊరు ఎంతమంది ఉంటారు కొమ్మి డ్యాన్స్ టీం మొత్తం? ఊర్లో మొత్తానికి అయితే ఒక 30 దాకా ఉంటారు సార్. 30 దాకా ఉంటారు. వాళ్ళు పిలిపించేదాన్ని బట్టి వెళ్తారు. అదే కొంతమంది ఖాళీగా ఉండేటోళ్ళు ఉంటారు, కొంతమంది పనులు ఉంటారు, పనులు ఉండేటోళ్ళు ఉంటారు. ఖాళీగా ఉన్న వాళ్ళు వెళ్తారు. అవన్నీ మీ పూర్వీకులేనా? కొమ్ములు మొత్తం పూర్వకాలని కొమ్ములన్నీ పూర్వీకులు. అబ్బా, ఇప్పుడు అవి దొరకాలన్నా కష్టం. దొరకదు. జంతువులు లేనట్టున్నాయి. లేదు, జంతువులు చంపేసేది. అడిగిపోవడం అయిపోయింది. అవి మళ్ళీ నేచురల్ గా తయారు చేయాలన్నా కుదరదు, కష్టం, ఇబ్బంది. ముత్యాలు ఎప్పుడు చేస్తారు పండుగ? ఇది భూమి పండుగ. భూమి పండుగ చేస్తారా? చిక్కుడు పండుగ చేస్తారు కదా. వరి ఇది కోసేటప్పుడు వరి కోత పండుగ చేస్తారు. ఫస్ట్ లో విత్తనాలు జల్లేటప్పుడు అప్పుడు పండుగ చేస్తారు. మీది ఇది? ఓహో, బాగుంది. ప్రకృతితో చేస్తున్నా సార్. అంతా ఆవు పేడ, ఎరువు, మూత్రం, ఇంకా సేంద్రియ ఏం లేదు. బాగుంది. డ్రమ్ములు జీవామృతం తీసుకున్నా డ్రమ్ముల్లో. అబ్బా, పోసింది. మళ్ళీ తయారు చేయాలి. రేపు తయారు చేసి 15 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి పోయాలి. పోస్తేనే అది బాగా వస్తుంది. ఈ మామూలు యూరియా లాంటివి చల్లిన వాటి అసలు కలుపు లేదు సార్. కలుపు లేదు. ఇది నేచురల్ గా ఉంది. కలుపు వస్తుంది. కలుపు రావాలి. కలుపు వస్తేనే వరికి బలం. స్కూల్ ఉన్నాయి. స్కూల్ పిల్లలకు అదే సార్. అదే చిన్న స్కూల్. చిన్న స్కూలే. ప్రాబ్లం దిగుబడికి రాదు. ఇంకా ముందుకెళ్తే బాగుంది సార్. అది బాగుంటది బాగా. బ్రిడ్జి దాటుతుంది. ఇక్కడ ఉందా చంద్రవంక బాగా? ఇది ముత్యాలమ్మ సార్. ఇది ముత్యాలమ్మ. ఇది అప్పుడు తాత ముత్తాతలు పెట్టినాయి. ఇది అమ్మవారు అట, ముత్యాలమ్మ అమ్మవారు. ఆ తాత నుంచి ఉన్నది విగ్రహం. ఇది కూడా భూమి పండుగ చేస్తారా? కాయలు, చిక్కుడుకాయ పండుగ. బాగున్నారా? చాలా నాకు రాదు సార్. రాదు. నీ పేరేంటమ్మా? సాయి ప్రియ. బాగుంది. మీరు ఏం చదువుతున్నప్పుడు? నేర్చుకున్నారా డాన్స్? అబ్బా, చిన్నప్పటి నుంచి అలాంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఓకే, మీ పాప ఎగురుతుంది ఎప్పటి నుంచేనే? భలే ఉంది.
ఊళ్ళో 30 మంది దాకా ఉంటారా మీ డాన్స్ వచ్చిన వాళ్ళు ఈ కళ వచ్చిన వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఎక్కువ ఉంటారు 50 దాకా ఉంటారు కానీ పని బట్టి 30 మంది చేయగలుగుతారు ఫంక్షన్ కానీ ఏ వేసుకుంటారు బాబు ఉపయోగిస్తారా పెళ్లి టైంలో బాగా చేసుకుంటారు రాత్రులది వెళ్ళిపోతారు అసలు మరి మీ తర్వాత ఇది కంటిన్యూ అవుతుంటావా ప్రస్తుతానికి మా తాతల ముత్తాతల నుంచి వస్తుంది నడుస్తుంది సార్ అయితే ఇది కూడా కంటిన్యూ అవ్వాలి సార్ అవ్వాలి కాలం మారిపోతుంది ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారా అంటే ఇక్కడ పర్మనెంట్ గా ఉంటే కొనసాగిస్తారు బయటికి వెళ్ళిపోతే వదిలేస్తారు కదా ఉద్యోగం దాని మీద ఉంటారు ఇలా కళ నేర్చుకోవాలంటే కంటిన్యూ ఉండాలి కదా అంతరించిపోద్ది కళ ఊరు పటేల్ సార్ పటేల్ అదే చెప్పాడు పటేల్ అన్ని చేసుకుంటారు ఇక్కడ ఎన్నో కళలు ఇక్కడ ట్రైనింగ్ సార్ ఇక్కడ ఇది కళా వేదిక ఇది చెప్తున్నా చూసారు ఈ ప్లేస్ లో ఎన్నో కళలు నేర్చుకున్నారు ఎన్నో కళలు నేర్చుకున్నారంటే ఎన్నో కవితలు రాశారట ఇక్కడ ఈ ప్రాంగణంలో ఎంతో మంది కళాకారులు నేర్చుకున్నారంట అలాంటి ప్లేస్ ఇది ఇప్పుడు ఏంటంటే ఈ కళ ఎక్కడో మనం యూనివర్సిటీలోనో వాటిలోనే ఏం రాదు ఇది వీళ్ళ డిఎన్ఏలో ఉంటది సో వీళ్ళ తరతరాల నుంచి ఈ కళ వాళ్ళ నిర్ణయంలో ఉంటది అన్నమాట సో వీళ్ళ తర్వాత దీన్ని బాగా చేయగలరు సో వీళ్ళు చేయాలి అంటే ఈ కళ నిలబడాలంటే మనలాంటి వాళ్ళని కళని ఆదరించాలి ప్రోత్సహించాలంటే ఇప్పుడు వీళ్ళు చదువుకొని ఇప్పుడు ఈ కళ మీద వీళ్ళకి ఏమి ఉపాధి కలగట్లేదు అనుకోండి ఏం చేస్తారు ఏదో చదువుకుని ఉద్యోగం వెళ్ళిపోయి అలా విచ్ఛిన్నం అయిపోతే కలపోతుంది వీళ్ళకి ఉపాధి కలగాలంటే ఏం చేయాలి మనకు బోల్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం మనం చర్చత ప్రోగ్రామ్ పెడుతుంటాం మనకు బోల్ ఫంక్షన్స్ ఉంటాయి మన బోల్ కార్యక్రమం చేస్తాం బోల్ ఖర్చు పెడతాం కోట్లు ఖర్చు పెడతాం మన ఫంక్షన్స్ కి ఇలాంటి వాళ్ళని మనం మన ప్రోగ్రామ్స్ లో కూడా వీళ్ళకి కూడా అవకాశం ఇచ్చి మనం చేయగలిగితే ఒకటి ఇది పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది మన ఫంక్షన్ లో పెట్టుకున్నాం అనుకోండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఈ కళ వల్ల వీళ్ళకి చేయడం వల్ల వీళ్ళంత ప్యూర్ గా ఉంటారు కాబట్టి మీకు ఏంటంటే మీరు ఈ కళ నెక్స్ట్ తరం నేర్పడం కోసం ఇక్కడ ఎంతో మంది కళలు నేర్చుకున్నారని చెప్తున్నారు మీరు ఈ ప్లేస్ లో అన్ని రకాల కళలు డప్పులు వాయిద్యాలు ఆవాయిద్యాలు ఇవన్నీ నేర్చుకున్నారు కవులు పాటలు రాశారు అలాంటి ప్రదేశం కాబట్టి ఇది ఇక్కడ మనం ఒక మంచి కళావేదికగా కట్టిస్తాను ఇక్కడ అంటే మీరు నేర్చుకోవడానికి అంతేనే మీకు ఇంకేమైనా కావాలా మీటింగ్లు కానీ నేర్చుకోవడానికి కానీ మీరు ఇక్కడ నేర్చుకోవడానికి కానీ మంచి ఒక కళావేదిక పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది కాబట్టి ఒక గుడి మంచి ప్రాంగణాన్ని అందంగా మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా అందంగా ఉపయోగపడేలాగా ఈ కళ నేర్చుకునేలాగా ఓకేనా ఇవన్నీ కలర్ కొనుక్కుంటారా బట్టలు కుట్టించుకుంటారా ఆ కలర్ వెళ్ళి ఒకే రంగు కొనుక్కుంటారు కదా సరే నేనే రంగులు పంపిస్తాను మీకు మరి మగవాళ్ళు ఏం వేసేసుకున్నారో తెలియదు మగవాళ్ళు కూడా అది యూనిఫామా అది మీరు కుట్టించుకుంటారా నేను ఏర్పాటు చేస్తాను మీ క్లాత్ ఏర్పాటు చేస్తాను కుట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారా కుట్టి వాళ్ళు ఉన్నారా కుట్టి వాళ్ళు ఉంటే కుట్టి చాలా బాగుంది మనకి అమ్మాయిలకి ఇంకోటి సార్ గజ్జలు కొంతమందికి లేవు అనమాట బాగుంటది గజ్జలు ఉంటేనే ఓకే 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 గజ్జలు ఏర్పాటు చేద్దాం మనం కొంతమంది అదే ఫోటో పెడతారా ఏమన్నా పాత ఉంటే పాతదుంటే చేయిందాం పర్లేదు అందరు అదొకటే ఉంటది పెద్దగా ఒకటే ఉంటుంది కడియం లాగా అది సౌండ్ వస్తుంది కదా ఓకే ఓకే మనం ఒకసారి ఎంక్వైరీ చేద్దాం చేస్తే మొబైల్కి అవి బట్టలు ప్లస్ ఈ గజ్జలు లాంటివి మీరు కట్టేవే కదా ఆడవాళ్ళు కట్టే ఇదే మొబైల్ మాత్రం వేరేది అది చూస్తాను ఒకసారి ఐడియా ఉంటుంది అయితే మాకు డాన్స్ చూపిస్తారు మీరు రండి ఓకే Thank you.
ఊరు వచ్చాం కదా ఊరికే సరదాగా దసరా మండపం కళ్యాణ మండపం కదా కళ్యాణ మండపం మంచి ప్లేస్ చూడండి విశాలం కడదాం మండపం పేరేంటి తెలుసా చంద్రవంక కళావేదిక అంటే మా కోసం మా దగ్గరకు వచ్చి మా నృత్యాన్ని చూసి మా సమస్యను అడిగి తెలుసుకొని అంటే మా నృత్యాన్ని మేము ప్రదర్శిస్తుండగా మీరు చూసి ఆనందంగా అదే విధంగా మాకు కూడా ఆనందం కలిగేటట్టు అంటే మీరు వచ్చినందుకు చాలా చాలా అంటే ఆనందంగా కోరుకుంటున్నాము. ఇంకా అదే అదే విధంగా ఇంకా అంటే మీ తరపున ఇంకా వేరే వాళ్ళ తరపున అయినా కానీ మా కళా నృత్యాన్ని చూడడానికి ఎవరైనా అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకునేటట్లు మీ తరపున అంటే తప్పకుండా ఎక్కువ మంది మీ కళలని ప్రోత్సహించేలా చేస్తాను అంటే ఎక్కువ మంది మీ ప్రోగ్రామ్స్ పెట్టుకునేలా చేస్తాను. మేమైతే మీరు వస్తున్నారనేసరికి పొద్దుటి నుండి ఎదురు చూసాం సార్. పర్వాలేదు సార్ మిమ్మల్ని చూసే అదృష్టం దొరికి చాలా రోజులు అవుతుంది సార్. సరే చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే మామూలుగా అయితే మీకు ఒకసారి క్యాంప్ పెడతాను నేను ఫ్రీ క్యాంప్ అందరికి మందులు ఇద్దాం. మీరు ఇప్పుడు నేను వెళ్తాను నాకు కూడా మా స్టాఫ్ అందరికి మందుల కోసం పెట్టుకుంటాం అన్నమాట. జర్నీలో మనకి కూడా టీం ఉంటారు కదా వాళ్ళ కోసం నేను మందులు పసుపు కారం ఉప్పు అన్నీ ఉంటాయి వంట తీసుకోవడానికి అట్లకి దగ్గరన్నారు ఎవరు ఇతనే తెమ్మడ లేదు టీబీ లక్షణాలు ఏం లేవు కానీ ఏం దగ్గు తెలియదు. ఇదిగో ఈ టానిక్లో చెంచా టానిక్లో కొంచెం పొడి కలిపి వేసి కొంచెం చిటికెట్ పొడి చేతులు కలిపి కప్పులు కలిపి సాగించాను. ఎప్పుడు చెప్తుంది నెల నుంచి నైట్ పడుకుంటా ఉంటుందా తగ్గిపోతుందా? పగలే నీకేంటి ముక్కులో కళ్ళు వస్తున్నాయా? ముక్కు మూసిపోతుందా? రైట్ మంచి పని. ఇగో ఈ రోజు మధ్యాహ్నం వేసుకో రాసి ఉందా? ఇది పొద్దున కొంచెం రాత్రి కొంచెం నీళ్ళతో వేసుకో వేడి నీళ్ళతోటి చని నీళ్ళు పర్లేదు. ఇది వాడే కరిగిపోతుంది ముక్కులో కళ్ళు ఏముండవు. ఇక్కడ మా ఇల్లు సార్ ఇది మీ ఇల్లు ఓకే ఓకే అట్లా ఉంది. ఇది మొత్తం జొన్న వేస్తాం సార్. ఇది జొన్న వేస్తారు లేదు వస్తుందని ఆపాను. ఓకే ఓకే పక్క వేసాను భలేవన్నీ ఉన్నారు మీరు సొంతంగా బాగుంది. దీని మీద ఏం నూరుతారు మీరు? ఇది కారం సార్. కారం నూరేస్తారు కదా భలే ఉంది. పచ్చళ్ళు కారం నూరేసుకుంటారు. ఇవన్నీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనమాట. వంటిల్లే పెద్ద జిమ్ వంటిల్లు ఆడవాళ్ళకి జిమ్ వ్యవసాయం మగవాళ్ళకి జిమ్ ఆ రెండు మానేసాం కాబట్టి జిమ్కి వెళ్తున్నాం. నూరుకోవడం నీళ్ళు తోడుకోవడం నీళ్ళు తెచ్చుకోవడం అవును ఎంత పని బట్టలు ఎత్తుకోవడం అది ఎక్సర్సైజ్ వండడం పెట్టడం. అది అక్కడ రోడ్ ఎక్కడ ఉందా? మిక్సీ ఉందంట రోడ్ చూసా. మనం మిక్సీ భద్రంగా దాచుకుంటాం. ఇది చెట్టు కింద ఓపెన్ కిచెన్ ఓపెన్ మిక్సీ అందరూ అబ్బా వెళ్దాం చూద్దాం. ఇది దంచుకున్నది బలం ఉంది చూసారా. కూర్చోడానికి పీట ఉంది ఏంటి రుబ్బు కూడా ఉంది. పిండి తెచ్చి రుబ్బేసుకున్నాం. ఇవి చూసారా. ఇంకా ఎక్సర్సైజ్ చెప్పమంటారా? మన రోజులకి పిడి ఉంటుంది పిడితో రుబ్బుతాం అఫీషియల్ గాని. చూసారు పిడి లేకుండా ఇల్లు చేతితోటి అసలు అది దంచుకునేదా? ఒడ్డు దంచేది ఎంత బాగుందో. చల్లగా ఉంటది. అందరూ ఊరంతా ఇక్కడ చేసుకుంటారు. అదేంటి ఊరంతరికి ఒకటే మిక్సీ ఒకటే రుబ్బురోలు ఒకటే రోలు. ఇది నిజమైన గేటెడ్ కమ్యూనిటీ. డాక్టర్ గారు మీరు చాలా దూరం వచ్చి మా కోసము ఊడ నాకు చాలా సంతోషం ఇది. మా నాటిన వరకు అందరికి చాలా అనిపిస్తుంది మీరు వస్తందుకు. ఇంకా మళ్ళీ ఒకసారి వాతాం ఇస్తారు కాబట్టి చాలా సంతోషం. ధన్యవాదాలు. నేను వస్తాను మీకోసం క్యాంప్ వస్తాను. చేద్దాం తగ్గిపోద్ది. తగ్గదు నీకు తగ్గుద్దిలే. వస్తాను మీ అబ్బాయి అన్నయ్య ఏం పర్లేదు ఇద్దాం. వస్తాను నీకోసం మీ ఊరు క్యాంప్ వస్తాను. ఇది తగ్గేదాకా వస్తాను నేను. రైట్ మంచిది ఓకే అదే ఓకే వస్తాను. నెక్స్ట్ మళ్ళీ క్యాంప్ పెడదాం. రైట్
మనం ఉదయం మారేమిల్లి బయలుదేరి ఆ ఘాటి ఎక్కి దిగి అమ్మవారి గుడి, వనదుర్గ దేవత, తుమ్మల వెళ్ళాం. తుమ్మల కుంభ డ్యాన్స్ అని చూసుకున్నాం. తర్వాత మనం నుంచి జైపూర్ వచ్చాం. మన మధ్యలో వర్షం, దాదాపు మనం అంతా ఒక 350 కిలోమీటర్లు ఇక్కడికి. రాత్రి 8 అయింది. ఇక్కడ జైపూర్ చేరుకున్నాం. రాత్రి 8 అయింది ఇప్పటికి. మన దగ్గర వర్షం, విపరీతం వర్షం, ఘాటి ఎక్కిన దూరం జర్నీ అనమాట. రాత్రి 8 అయిపోయింది. నైట్ ఇక్కడ బస్ టెస్ట్ చేసుకుని మార్నింగ్ మనం గుర్తు చేసి వెళ్తాం. మిగతా విషయాలు చెప్పుకుందాం. సో ఈ రోజుతో ఈ యాత్ర ముగిసింది.